నమస్కారం. భాద్రపద మాస సందర్భంగా గణేశ పురాణంలో చెప్పబడిన గణపతికి సంబంధించిన 32 రూపాలలో లక్ష్మీ గణపతిని అర్చన చేయడం ద్వారా లక్ష్మీ గణపతికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని కానీ మంత్రాన్ని కానీ జపం చేసుకోవటం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. గృహంలో అష్టైశ్వర్యాలతో సభ్యులందరూ విరాజిల్లటానికి, వ్యాపారపరంగా వ్యాపారస్తులు ఎవరైనా సరే విశేషంగా లాభాలతో రాణించటానికి లక్ష్మీ గణపతి ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది. భాద్రపద మాస సందర్భంగా లక్ష్మీ గణపతి యొక్క చిత్రపటాన్ని గృహంలో ఉంచి స్వామిని తెల్లటి పుష్పాలతో పూజిస్తూ స్వామికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని జపం చేసుకున్నట్లయితే లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం ద్వారా సర్వకార్యాలలో జయాన్ని పొందవచ్చు. అంతటి మహిమాన్వితమైనటువంటి లక్ష్మీ గణపతికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఈ మంత్రాన్ని ఎవరైనా గురుముఖత స్వీకరించి భాద్రపద మాసంలో అనునిత్యము ధ్యానం చేసినట్లయితే కనుక లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. లక్ష్మీ గణపతి యొక్క రూపాన్ని పరిశీలించినట్లయితే ఆయన తెల్లటి రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన భార్యలైనటువంటి సిద్ధి బుద్ధి ఇరువురిని కూడా తన తొడవల మీద అలా కూర్చోబెట్టుకొని భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన ఒక చేతితో వరముద్రలో ఉండి మిగిలిన చేతులలో పాశం, అంకుశం, చిలుక, కల్పవృక్షం యొక్క కొమ్మ, కమండలము, కత్తి, దానిమ్మ పండును ధరించి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి లక్ష్మీ గణపతికి సంబంధించిన మంత్రాన్ని అనునిత్యము కూడా వీలైనన్ని సార్లు జపం చేసుకోవచ్చు. అలాగే వినాయకుడు అనేక రకాలైనటువంటి ఆయుధాలను ధరించి అనేక రకాలైనటువంటి వస్తువులను ధరించి మానవాళికి చక్కటి సందేశాన్ని ఇస్తున్నాడు. వినాయకుడు తన చేతిలో ఒక పుష్పశరాన్ని ధరించి ఉంటాడు. ఆ పుష్పశరాన్ని ధరించటం ద్వారా భక్తులందరినీ ధర్మ మార్గంలో నడిపిస్తూ చివరగా మోక్ష మార్గంలోకి ప్రవేశింపచేస్తాననటానికి సంకేతంగా పుష్పశరాన్ని గణపతి తన చేతిలో ధరించి ఉంటాడు. అలాగే గణపతికి మామిడి పండు అంటే ఎంతో ప్రీతిపాత్రం. ఆయన కొన్ని చోట్ల కొన్ని రూపాలలో మామిడి పండుని చేతిలో ధరించి ఉంటాడు. మామిడి పండును ధరించటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే వినాయకుడికి గణాధిపత్యాన్ని ఇస్తున్నటువంటి తరుణంలో పరమేశ్వరుడు స్వయంగా ఆ మామిడి పండును వినాయకుడికి ఇచ్చాడు. కనుక గణాధిపత్యం లభించబోయేటటువంటి తరుణంలో ఆ మామిడి పండు తన తండ్రి అయినటువంటి పరమేశ్వరుడి నుంచి గణపతి స్వీకరించాడు. కనుక మామిడి పండు అంటే కూడా గణపతికి ఎంతో ప్రీతిపాత్రం. ఆ విధంగా మామిడి పండును ఆయన ధరించి ఉంటాడు. అలాగే కొన్ని రూపాలలో గణపతి డాలును ధరించి ఉంటాడు. డాలును ధరించటం ద్వారా గణపతి మనకేం సందేశం ఇస్తున్నాడంటే ధర్మవర్తులను సంరక్షించటానికి, సంప్రదాయాలను పరిరక్షించటానికి, అందరినీ సన్మార్గంలో ముందుకు తీసుకువెళ్ళటానికి గుర్తుగా డాలును ధరించానని గణపతి మనందరికీ సందేశాన్ని ఇస్తున్నాడు. కనుక డాలును ధరించటం ద్వారా గణపతి మనకిస్తున్న సందేశం ఏంటంటే మనందరినీ అధర్మ మార్గం నుండి పక్కకు తీసుకొని వచ్చి ధర్మ మార్గంలో ముందుకు నడిపిస్తున్నాడని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అనుకూలతను పొందటానికి, వ్యాపారంలో విశేషంగా లాభాలను పొందటానికి, గృహంలో సభ్యులందరూ కూడా అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి గురుముఖత తీసుకుని జపించవలసినటువంటి లక్ష్మీ గణపతి మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. గురుముఖత మంత్రాన్ని తీసుకుని మంత్రజపం చేయండి. లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందటం ద్వారా అష్టైశ్వర్యాలను పొంది ఆనందకరమైన జీవితానికి నాందివాక్యం పలకండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.